టు అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీ కృష్ణ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఫ్రెషర్స్ జాబ్ ఎలా కొట్టాలి, జాబ్ కొట్టాలంటే మనం ఫ్రెషర్ జాబ్స్ ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి పీపుల్ని ఫ్రెషర్ జాబ్ కొట్టాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెషర్స్ అనేవాళ్ళు జాబ్స్ చాలా ఈజీ కాదు. కాబట్టి మీరు ఫ్రెషర్స్లో మీరు జాబ్ కొట్టాలంటే ఫస్ట్ కాలేజ్ క్యాంపస్లో మీరు సెలెక్ట్ అయి ఉంటే నో వరీ. ఒకవేళ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అవ్వకపోతే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళ కంపెనీలో ఏమైనా ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ ఉన్నాయా, ఉంటే తనను రిఫర్ చేయమని మీరు తనను అప్డేట్ అడుగుతూ ఉండాలి. ఇది కాకుండా మీకు ఏ ఏ కంపెనీస్ లిస్ట్, ఒక కంపెనీ లిస్ట్ తీసుకోండి. సపోజ్ మీకు టీసీఎస్ ఉంది, విప్రో ఉంది, కాగ్నిజెంట్స్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు ఇంటర్వ్యూస్కి ఆ కంపెనీస్లో అప్లై చేయండి. డైరెక్ట్ కంపెనీ పోర్టల్ అప్లై చేయండి. ఏమవుతుందో అంటే ఆటోమేటిక్గా వాళ్ళ కంపెనీ ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే మీకు ఒక కంపెనీ నుంచి లింక్ వస్తుంది. అలా కాకుండా మీరు ఒకవేళ నౌకరీ కానీ, ఇండీడెడ్లో కానీ, మానిస్టర్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ మీ ఫ్రెషర్స్ రెజ్యూమ్స్ అప్లోడ్ చేసి మీరు హెచ్ఆర్స్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. లేదా ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయనేది మీకు లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. దానితో పాటు నేను ఇంకోటి ఏంటంటే, మీరు ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, ఒకవేళ మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారు, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు బీ ప్రిపేర్డ్. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనేది చాలా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. దానితో పాటు లాజికల్ ప్రోగ్రామ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి మీరు ఫ్రెషర్స్ అనేవాళ్ళు జాబ్స్ కావాలంటే ఈ అప్రోచెస్ మొత్తం మీరు ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ మీ రిలేటివ్ని కాంటాక్ట్ చేయాలి, లేదా కంపెనీ పోర్టల్లో మీరు అప్లోడ్ చేస్తుండాలి. దానితో పాటు యూట్యూబ్లో చాలామంది ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ అని మీరు టైప్ చేస్తే రీసెంట్గా నెక్స్ట్ వీక్లో ఏం జరుగుతుందని వాళ్ళు ఒక పోస్ట్ పెడుతుంటారు. వాటిలో తెలుసుకొని కూడా మీరు వాకిన్స్కి వెళ్ళొచ్చు. ఇలాగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేము ఒక 10 కంపెనీస్ అప్లై చేసాం సార్, మేము ఒక 20 కంపెనీస్ అప్లై చేసాం, అయినా మాకు ఇంటర్వ్యూ లింక్ రావట్లేదు, మాకు జాబ్ రావట్లేదు, వరి అవ్వద్దు. 1, 2, 3 కంపెనీస్ కాదండి, మీకు ఆల్మోస్ట్ ఎన్ని పాజిబుల్ ఉంటే అన్ని కంపెనీస్ మీరు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఏదో ఒక కంపెనీ మన కోసం మెయిల్ పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటర్వ్యూ కూడా ప్రాపర్గా మీరు ఇవ్వడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఇంటర్వ్యూ ఛాన్స్ వచ్చిన తర్వాత దాన్ని లూజ్ చేసుకుంటే మీరు ఒక ఆపర్చునిటీ లూజ్ అయినట్టే. కాబట్టి మీరు జాబ్ ఎలా అప్లై చేస్తున్నారో దానితో పాటు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒకవేళ జాబ్కి వెళ్తే వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారనేది కూడా మీరు వెల్ ప్రిపేర్గా ఉండాలి. అలాంటప్పుడే మనం ఫ్రెషర్ జాబ్స్ అనేవి కొట్టవచ్చు. థ్యాంక్ యూ.